ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఫ్రీయేనా? మీ పేరు? శ్రావణి. నా పేరు దీప్తి. మేము తెలుగు మైక్ ఛానల్ నుంచి బిజినెస్ బొక్కలేక మేం చేస్తాడే మధ్యలో ఈడొకడు వచ్చాము. మీ వాయిస్ మా వైబ్స్ అన్నమాట. కొన్ని ఫన్నీ క్వశ్చన్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అడతా, మీరు ఆన్సర్ చేయగలుగుతారుగా? చేయగలుగుతాను. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మీరు ఏం చదువుతున్నారు? ఐఎమ్ ఏ బ్యూటీషియన్. సో నైస్. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఉంది. దానికి పోగా రైట్ సైడ్ వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్తారు. గెస్ చేయండి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. గెస్. ఫ్రంట్ సైడ్ నుండి వస్తుంది కదా. రాంగ్ ఆన్సర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా క్వశ్చన్ అడగొచ్చా? ఒక 2 houses ఉన్నాయి. 2 houses కి గొడవలు అయినాయి అనమాట. వీళ్ళకి హెన్స్ ఉన్నాయి, వాళ్ళకి హెన్స్ ఉన్నాయి అనమాట. వీళ్ళ కోళ్ళు అటు వెళ్ళినా వాళ్ళ కోళ్ళు ఇటు వెళ్ళినా తీసేసుకుంటారు. అటు ఇటు కాకుండా ఒక పుంజు మధ్యలో గుడ్డు పెట్టింది అనమాట. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. ఏ హౌస్ కి వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? పుంజు గుడ్డలా పెట్టిద్ది మ్యామ్. రైట్ చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ఆన్సర్. కొన్ని లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏ జంతువు తమ పిల్లల్ని ఆహారంగా తీసుకుంటది? ఫిష్. రాంగ్ ఆన్సర్. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాది ఇంకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 9లోంచి 4 తీసివేస్తే ఎంత? 9. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. కరెక్ట్ ఆన్సర్. మీకు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మరిన్ని ఫన్నీ క్వశ్చన్స్ కోసం ద తెలుగు మైక్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.